మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. డాక్టర్, ముఖ్యంగా ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి డాక్టర్? అంటే వీళ్ళు తినే దాంట్లో పాలు లేకపోతే పాల పదార్థాలు కానీ ఉండొద్దా? అంటే ఈ పాల పదార్థాల విషయం వచ్చేసరికి ఏంటంటే పాల పదార్థాల్లో జనరల్గా ఏదైతే ఫ్యాటీ కంటెంట్ ఉంటుందో ట్రైగ్లిజరైడ్స్, లో డెన్సిటీ లిపిడ్స్, దానివల్లనే ఈ హైయెస్ట్ క్వాంటిటీ క్రీమీ మిల్క్ తీసుకోవద్దు అంటాం. ఓకే, క్రీమీ మిల్క్ తీసుకోవద్దు అంటాం. జనరల్గా ఈ పాలలో ఏంటంటే ఇవి ఎక్కువ ఉంటాయి కాబట్టి వీటి వల్ల ట్రైగ్లిజరైడ్స్ పెరిగి ఇతర ఆరోగ్య సమస్యలు, డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళకి మనం అనుకున్నట్టుగా ఇప్పుడు కూడా కార్డియాక్ సమస్యలు కానివ్వండి, బ్రెయిన్ స్ట్రోక్ కానివ్వండి, ఇవన్నీ మిగతా వాళ్ళకంటే 7 to 10 times ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జనరల్గా మనం ఏం చెప్తామంటే ఈ క్రీమీ మిల్క్ లేకుండా చూసుకోమని చెప్తాం. పాలు తాగొచ్చు, పాల పదార్థాలు తినచ్చు, కాకపోతే వాటిలో ఫ్యాటీ కంటెంట్స్ ఏవైతే ఈ ట్రైగ్లిజరైడ్స్ ఉన్నటువంటి క్రీమ్ లేయర్స్ కానివ్వండి, ఇప్పుడు పాల మీద మేగడ అంటారు, చాలా మంది పాల మీద మేగడ ఇష్టంగా తింటారు. ఇలాంటి పాల మీద మేగడ ఇలాంటివి అందుకే టోన్డ్ మిల్క్ అంటుంటారు. టోన్డ్ మిల్క్ లో ఇవన్నీ తీసేసి వస్తాయి అనమాట. అదే టోన్డ్ మిల్క్ తీసుకోండి అని చెప్తుంటారు. మన డయాబెటిక్ పేషెంట్స్ ముఖ్యంగా మన దగ్గర పాలు కూడా తాగొచ్చు. చాలా మంది ప్రశ్న అడుగుతుంటారు, సార్ పాలు తాగొచ్చా? బామ్మ ఫోన్ చేసింది నాకు, అమెరికా నుంచి ఒక ఫోన్ చేసింది, బెంగళూరు నుంచి ఒక ఫోన్ చేసింది. అది ఫోన్ చేసి డాక్టర్ గారు పాలు తాగాలా, పాలు తాగకూడదా? కొంతమంది ఈరోజు విరుద్ధంగా పాలు తాగకూడదు అని చెప్తున్నారు డయాబెటిక్ పేషెంట్స్. నేను ఆమెను అడిగాను, అమ్మా నీ పిల్లలకి నువ్వేమి ఇచ్చావని అడిగాను, నువ్వేం తాగావని అడిగాను. ఆమె పిల్లలకి ఆమె పాలు ఇచ్చింది, తర్వాత ఆమె కూడా పాలు తాగి ఎదిగింది అమ్మా. సో ఈజీగా దొరికేది మనకి చక్కగా ఈరోజు అవైలబిలిటీ ఉంది పాలల్లో కాల్షియము, విటమిన్ ఏ, విటమిన్ డి, కొన్ని వైటమిన్స్, పోషక పదార్థాలు ఉన్నాయి. అదాంట్లో డౌట్ లేదు. అట్ ద సేమ్ టైం వాటిలో వచ్చేటువంటి ఇతర ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో వాటిని టోన్డ్ మిల్క్ ద్వారా కరెక్షన్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా గ్లాస్ పాలు తాగటం. ఈరోజు షుగర్ ఫ్రీ ప్రోటీన్ పౌడర్లు వచ్చాయి, షుగర్ ఫ్రీ ప్రోటీన్ పౌడర్లు. ఈ షుగర్ ఫ్రీ ప్రోటీన్ పౌడర్లు కలుపుకొని తాగొచ్చు. మన దగ్గర ప్రోటీఫాస్ట్ డి అని దొరుకుతుంది. ఈ ప్రోటీఫాస్ట్ డి ఇలాంటి ప్రోటీన్ పౌడర్లు కలుపుకోవడం ద్వారా మనం ఏంటంటే ఈ యొక్క పాలలో ఉన్నటువంటి మంచిని తీసుకోవచ్చు. టోన్డ్ మిల్క్ వాడుకోవడం, ఈ ప్రోటీన్ పౌడర్ కలుపుకోవడం. జనరల్గా ప్రతి ఒక్కరు మన భారతదేశం వచ్చే ప్రధానమైన సమస్య ఏంటంటే మీ శరీరానికి తగ్గంత ప్రోటీన్ తీసుకోరు. మనకు మొట్టమొదటి అలవాటు అన్నం తింటాం, అంత కూర వేసుకొని అన్నం తినేయటం, అన్నం తిని చక్కగా ముందు వెనక ఒక పచ్చడి, తర్వాత ఒక పెరుగు. మనకు ఉన్నటువంటి సాంప్రదాయపు అలవాట్లు ఇవన్నీ మనకి. అలా టోన్ అయ్యాం మనం కూడా తినడానికి. అన్నము, పెరుగు, పచ్చడి, సాంబార్, రసం, నేనైనా సరే, మీరైనా సరే, ఎవరైనా సరే ఇవన్నీ జనరల్గా తింటూ ఉంటాం. కాబట్టి మన దగ్గర ట్రీట్మెంట్ స్టైల్ ఏంటంటే ప్రజలందరికీ కూడా అప్పటిదాకా మనకి సక్సెస్ రేటు, రివర్సల్ ఆఫ్ డయాబెటీస్, షుగర్ వెనక్కి వెళ్ళిపోవడం కారణం ఏంటంటే ఇటువంటి కరెక్షన్ చేసుకుంటూ వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆహారం పెడుతూ వాళ్ళు తినమని చెప్తూ దాంట్లో ఎటువంటి కరెక్షన్ చేసుకుంటూ, ఇప్పుడు మీరు పాలు అన్నారు, పాలల్లో చేయాల్సిన కరెక్షన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే అటువంటి కరెక్షన్స్ కనుక మనం చేయిస్తామో ఆ కరెక్షన్స్ తోటి పాలు, పెరుగు కూడా తినవచ్చు. తినవచ్చు. అసలు మన దగ్గర పేషెంట్స్ డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్ మనం చేస్తున్నాం. చాలా మంది పేషెంట్స్ మన దగ్గర డయాబెటీస్ నుంచి ఆ క్రానిక్ డిజార్డర్ నుంచి వెనక్కి వచ్చారు. ఇది మనం మొట్టమొదటి చెప్తున్నాం లైఫ్ స్టైల్ డిజార్డర్ అని. లైఫ్ స్టైల్ డిజార్డర్ చెప్తున్నాం అంటే మన యొక్క వృత్తి రీత్యా లేదు మన జీవన విధాన రీత్యా మనకి షుగర్ పెరుగుతుంది, షుగర్ వస్తుంది తప్పించి వాస్తవంగా షుగర్ పరిగెట్టుకుని మనకు రావట్లేదు. మనం పిలిస్తే వస్తుంది. అది పిలిచిన తర్వాత దాని బంధువులందరూ కూడా పిలుస్తున్నాం. మనం అక్క చెల్లెలు అందరూ పిలుస్తున్నాం మనం లోపలికి. అంటే షుగర్ ఒకసారి వస్తే చెప్పాం కదా, అందరికీ అదే వెల్కమ్ బోర్డు పెడుతుంది, మిగతా జబ్బులన్నిటికీ వెల్కమ్ బోర్డు పెడుతుంది. కాబట్టి ఎందుకు ఇది ఏంటంటే డయాబెటీస్ ఇంటర్ రిలేటెడ్. డయాబెటీస్ బేసిక్గా ఇంటర్ రిలేటెడ్. ఇది ప్రివెంటివ్ ప్రోగ్రామ్ కూడా ఉంది మన దగ్గర. వస్తే కూడా దాన్ని రివర్స్ చేసే అవకాశం ఉంది. రివర్సల్ ప్రోగ్రాంలు మన దగ్గర చాలా మంది పేషెంట్లు కొన్ని సంవత్సరాలు లక్షలు దోచేసుకుంటున్నాయి ప్రజల దగ్గర. మనం కేవలం 1000 రూపాయల ఫీజు తోటి డయాబెటీస్ వెనక్కి పంపించేస్తున్నాం. పేషెంట్లు వస్తే ఒక 1000 రూపాయల ఫీజు తోటి డయాబెటీస్ని ఏ విధంగా నియంత్రించుకోవాలి, ఒక 2-3 సిట్టింగ్ల్లో పేషెంట్స్కి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. కొంతమంది పెద్ద ప్రోగ్రామ్ కింద పెట్టి మీరు 4 సార్లు పొడుచుకోవాలి, 5 సార్లు పెట్టుకో, మీకు మిషన్ ఒకటి తగిలిస్తాం, ఇలాంటివన్నీ కూడా అడ్వాన్స్ టెక్నాలజీతో చాలా చెప్తున్నారు. మనం కూడా పేషెంట్కి నేనే స్వయంగా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి ఏ విధంగా మీరు షుగర్, మన దగ్గర పేషెంట్స్ కోకోలలో షుగర్స్ రివర్స్ అయినటువంటి వాళ్ళు మన సౌత్ ఇండియాలో, ఇక్కడ మన హైదరాబాద్ చుట్టుపక్కల ప్రదేశాల నుంచి కానివ్వండి,
ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల నుంచి కానీ మన దగ్గర కోకల్ పేషెంట్లు ఉన్నారు. షుగర్ని వెనక్కి పంపించుకున్నటువంటి వాళ్ళు రోజు మాకు తచ్చిలాడుతుంటారు, తారసపడుతుంటారు. అంతేకాకుండా కొంతమంది పేషెంట్లు కేవలం మన ప్రోగ్రామ్స్ చూసి ఇంటి దగ్గర ఇప్పుడు నేను చెప్పే చిట్కాలన్నింటినీ వాడేసి షుగర్ని తగ్గించేసుకొని గత సంవత్సరాలుగా మనకు వచ్చిన ప్రోగ్రామ్స్, లాక్డౌన్లో వచ్చిన ప్రోగ్రామ్స్ వీటన్ని బాగా గమనించి కేవలం నన్ను చూడటానికి మాత్రమే వచ్చేటువంటి పేషెంట్స్ కూడా ఉన్నారు. మహాన్ బావులు పాపం డాక్టర్ గారు ఉంచుకోకూడదు, డాక్టర్ గారు కలిసి వెళ్దాం, ఏంటి ఉచితంగా మనం షుగర్ని ఇంతకాలం నా దెబ్బలు పడ్డాము షుగర్ తోటి, ట్రెడిషనల్ మెథడ్స్ అన్ని వాడాము, రెగ్యులర్గా గ్లిమిప్రైడ్, మెట్ఫార్మిన్ మందులన్నీ వేసుకున్నాం, ఇస్తే ఫ్రీగా గవర్నమెంట్ మెట్ఫార్మిన్ ఇస్తారు, లేకపోతే గ్లిమిప్రైడ్ లాగా ట్రెడిషనల్ ట్రీట్మెంట్ కాకుండా డాక్టర్ గారు వైవిధ్య భరితమైనటువంటి వైద్యం చేశారు మాకు. అసలు షుగర్ మాకు కంట్రోల్ చేశారు. డాక్టర్ గారు రుణం ఉంచుకోకూడదు, సంవత్సరం అయిపోయింది నాకు షుగర్ కంట్రోల్ అయిపోయి అని సరదాగా కనిపించే వచ్చి నా క్లినిక్ వచ్చి నన్ను కనిపించి డాక్టర్ గారు కేవలం మిమ్మల్ని చూసి వెళ్దాం, మీ ప్రోగ్రామ్స్ గత 2 సంవత్సరాలుగా ఫాలో అవుతున్నాం అని చెప్పే పేషెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ చూసి ఆనందించడమే కాకుండా నన్ను ఒకసారి కలిసి మాకు తగ్గింది అని చెప్తే మాకు కూడా ఆనందం, సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి చెప్తున్నారు. ఇందాక మీరు అన్నారు కదా పాలు అవన్నీ తీసుకోవచ్చు, కాకపోతే క్రీమీ మిల్క్ తీసుకోకుండా అని. సో ఇవి పర్టికులర్గా ఏదైనా క్వాంటిటీలో తీసుకోవాలా? అంటే ఇక్కడ ఏంటంటే అమ్మా ఈ క్వాంటిటీ ఇవన్నీ అసలు మన పేషెంట్స్ అందరినీ అన్ని రిలేటెడ్ చేస్తాం. ఒక 6 నెలల నుంచి సంవత్సరంలో క్రీమీ మిల్క్ కూడా తాగేట్టు చేస్తాం. కానీ బేసిక్ దానికి కొంచెం క్రైటీరియా ఉంది. మీ ట్రైగ్లిజరైడ్స్ తక్కువలో ఉండాలి, LDL తక్కువలో ఉండాలి, టోటల్ కొలెస్ట్రాల్ తక్కువలో ఉండాలి, లిపిడ్ ప్రొఫైల్ని మీరు నార్మల్ రేంజ్ కంటే ఇంకా తక్కువ ఉంచితే తప్పకుండా. అదే మన దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మన పేషెంట్స్ అందరూ కూడా అన్ని తినే విధంగా కొన్ని రోజులు తయారు చేస్తాం. అంటే టేక్ సమ్ టైం. రాగానే అయిపోద్దా డాక్టర్ గారు అంటే అవ్వదు, టైం పట్టుతుంది దానికి కూడా. కంపల్సరీగా వాళ్ళకి కొంత స్పాన్ ఆఫ్ టైంలో, ఎందుకంటే ఇది క్రానిక్ డిజార్డర్ కదా, ప్యాంక్రియాస్ ఫెయిల్ అయిపోయింది, దాన్ని మనం రీజువనేట్ చేయాలి. ప్యాంక్రియాస్ని పనిచేసే విధంగా ఇన్సులిన్ సెన్సిటైజేషన్ జరగాలి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని ఉంటుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ బ్రేక్ డౌన్ చేయాలి. ఇలాగ అనేకమైనటువంటి విషయాలని వాళ్ళకి మా సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్లో వాళ్ళు వచ్చినప్పుడు చెప్పి అతి తక్కువ ఖర్చు. చాలా మంది డాక్టర్ 1000 రూపాయలు ఫీజు అంటే నువ్వు తాగుడికి 1000 రూపాయలు పెడతావు, తాగుడికి తినడానికి రకరకాల, నీ ఆరోగ్యం కోసం ఒక 1000 రూపాయలు డాక్టర్ గారు ఫీజు కట్టి చూపించుకోవాలంటే బాధపడతావు. డయాబెటీస్ తెచ్చుకోవడానికి కొన్ని 1000 ఖర్చు పెడతారు పోయి. ఇప్పుడు డాక్టర్ గారు ఒక మందు రాస్తే 100 సార్లు ఆలోచిస్తారు, అమ్మో దీనికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉందా డాక్టర్ గారు. అదే ఇప్పుడు రాత్రిపూట మందు తాగేటప్పుడు, బార్లు పప్పులు ఎక్కడ తిరిగేటప్పుడు 1 లీటర్ మందు తాగుతున్నప్పుడు డాక్టర్ గారు గుర్తు చేసుకోవాలంటే డాక్టర్ గారు మందు తాగొద్దన్నారు, ఈ లీటర్ తాగకూడదు అని మాత్రం అనుకోడు. ఒక ట్యాబ్లెట్ రాస్తే మాత్రం డాక్టర్ గారు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా, ముందు ఎఫెక్ట్స్ వస్తాయా, వెనక ఎఫెక్ట్స్ వస్తాయా, పక్క ఎఫెక్ట్స్ వస్తాయని అడుగుతాడు. అదే మందు తాగేటప్పుడు మాత్రం ఏ ఎఫెక్ట్ ఆలోచించడు. కాబట్టి పేషెంట్ని గమనించాలి. మన దగ్గర చక్కని వైద్యం. డయాబెటీస్కి ఈరోజు మనకి ప్రపంచంలో రకరకాల ప్రదేశాల నుంచి పేషెంట్స్ వస్తారు. వచ్చాక డయాబెటీస్కి మనం చిరునామాగా ఉన్నాం. ఈరోజు హైదరాబాద్లో డాక్టర్ ప్రభు కుమార్ చల్లగాలి డయాబెటీస్కి చిరునామా తయారై చాలా మందికి న్యాచురల్ రెమెడీస్ తోటి చక్కని వైద్యం చేస్తూ కొంతమంది ఫోన్ చేసి ఇది ఆయుర్వేదం అంటే, ఆయుర్వేదం కాదు ఏం కాదు, హోలిస్టిక్ అప్రోచ్, అన్ని రకాలుగా మీకు జబ్బు ఏ విధంగా కంట్రోల్ కావాలో ఆ విధంగా కంట్రోల్. క్రానిక్ డిజార్డర్స్ని ఇంతకాలం మందులు మనం ఏంటంటే ఇంగ్లీష్ మందులు వాడుతూ ఓ పక్కన దాన్ని కంట్రోల్ తెచ్చిన తర్వాత న్యాచురల్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో, వ్యాయామం కానివ్వండి, ఆహార పదార్థాల అలవాట్లు కానివ్వండి, ఇంకా రకరకాల విషయాలు వాళ్ళకు మనం కౌన్సిలింగ్ చేసి, ముఖ్యంగా దీంట్లో మేజర్ పార్ట్ నన్ను కలవటం, కలిసి ఆ కౌన్సిలింగ్ ఫస్ట్ పార్ట్ కౌన్సిలింగ్ ఏదైతే వీళ్ళు వీడియోలో చూస్తున్నారో దాన్ని లైవ్లో నా కౌన్సిలింగ్ సెషన్ విన్నప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది బ్లడ్లో విస్కాసిటీ అంటే ఏంటి, ఎందుకు విస్కాసిటీ పెరుగుతుంది. మీరు అన్నప్పుడు ఆ పాలల్లో ఉన్నటువంటి ఆ పదార్థాలు ఏవైతే కొలెస్ట్రాల్స్ క్రియేట్ చేస్తాయో అవి బ్లడ్లో విస్కాసిటీ పెంచుతాయి. విస్కాసిటీ ఏంటంటే సాంద్రత. ఎప్పుడైతే సాంద్రత పెరుగుతుందో, ఎప్పుడైతే సాంద్రత ఇంక్రీజ్ అవుతుందో బ్లడ్ థిన్నింగ్ కాకుండా థిక్ అయిపోతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.